Hello, good evening. Welcome to Everest Coaching Point. నేను మీ శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, థర్స్డే థండర్ ఆల్ ఇండియా మాక్ టెస్ట్ నంబర్ 5 English part explanation. Hope you have taken the test. Let us begin the explanation. First question. Select the most appropriate synonym of the given word. A word is given and we are asked to find the synonym of the given word. So, the given word is ubiquitous, very important word. What is the meaning of the word ubiquitous? Yes, ubiquitous means present everywhere, omnipresent, pervasive, universal. These are the synonyms. Example, mobile phones are ubiquitous because everywhere we can see mobile phones. Everyone, just from small children to old people, everyone uses mobile phones, right? So, ubiquitous means presenting everywhere, omnipresent, pervasive, universal. These are the synonyms. Present everywhere, omnipresent, pervasive, universal. So, ఇచ్చిన ఆప్షన్స్లో ఏమవుతుందండి? కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి బి అవుతుందండి. బి ఈస్ ద రైట్ ఆన్సర్. Then so this is the picture to which reflects the meaning of the word ubiquitous. Chudandi, see, everyone, just from a small baby to old man, everyone is using the mobile phone. That is the scenario now. So we can say that mobile phones are ubiquitous, right? Okay. సో ఈ వర్డ్ మీనింగ్ ఈజీగా గుర్తించుకోవడానికి ఇంకొక టెక్నిక్ కూడా ఉందండి. ఒకసారి యుబిక్విటస్ స్పెల్లింగ్ చూడండి. యుబిఐ క్యూయుఐ టిఓయుఎస్ కదా. ఈ స్పెల్లింగ్స్లో యు చూడండి, ఇక్కడ యు ఉంది, ఇక్కడ యు ఉంది, ఇక్కడ యు ఉంది, ఎక్కడ చూసినా యు ఉంది. అంటే వర్డ్ స్పెల్లింగ్లోనే యు ఉంది ఎక్కడ చూసినా. సో ఇలా ప్రతి చోట ఏదైతే ఉంటుందో దాని యుబిక్విటస్ అని అంటారండి. సో ఆన్సర్ ఈస్ బి. దీనికి ఆపోజిట్ వచ్చి రేర్ అవుతుంది, అరుదుగా ఉండడం. రేర్ అంటే అకరింగ్, ఇన్ఫ్రీక్వెంట్లీ ఆర్ నాట్ కామన్. నెక్స్ట్ ఎక్స్పెన్సివ్ అంటే ఏంటి? వెరీ ఫెమిలియర్ వర్డ్. ఎక్స్పెన్సివ్ అంటే సంథింగ్ వెరీ కాస్ట్లీ, రైట్? నెక్స్ట్ ఆడ్ అంటే ఏంటి? అతని బిహేవియర్ చాలా ఆడుగా ఉంది అంటారు. ఆడ్ అంటే సంథింగ్ పెక్యూలియర్, అబ్నార్మల్, అన్యాచురల్, లైక్ దట్. సో దట్స్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్, రైట్? నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. ఆస్టెంటేషియస్, ఈ వర్డ్ యొక్క సినోనిమ్ అడుగుతున్నారండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆస్టెంటేషియస్? వెరీ వెరీ yes, a very very important word andi, ostentatious. Sorry, antonym andi. We are asked to find out the antonym of this word ostentatious. Ostentatious is very very important word. First let us see the synonym. Asalu ostentatious ante meaning ento chuddamandi. తర్వాత దాని ఆపోజిట్ ఏంటో తెలుస్తుంది. ఆస్టెంటేషియస్ అంటే అర్థం ఏంటంటే ట్రయింగ్ టూ హార్డ్ టు డిస్ప్లే ఆర్ టు షో యువర్ మనీ ఆర్ యువర్ స్టేటస్ ఆర్ యువర్ వెల్త్ ఆర్ ప్రాస్పెరిటీ. కొంతమంది ఎంతున్నా ఏమీ లేనట్టుంటారు. దే లీడ్ వెరీ సింపుల్ లైఫ్. కొంతమంది ఏమీ లేకపోయినా చాలా ఆడంబరంగా జీవిస్తుంటారు. అలాంటి లైఫ్ని తెలుగులో చెప్పాలంటే ఆడంబరమైనటువంటి
ఆస్టెంటేషియస్, విలాసవంతమైనటువంటి. అంటే షోయి, ప్రిటెన్షియస్, ఫ్లాషీ, ఫ్లాంటింగ్ అంటుంటారు కదా. అంటే if a person tries to display his wealth, money, status, rank, then we can call that particular person ostentatious. Recently we have witnessed the wedding of Mukesh Ambani's son Anant Ambani. A whopping amount of 5,000 crores was spent on his wedding. 5,000 కోట్లు. ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఆస్టెంటేషియస్ వెడ్డింగ్. సో ఆస్టెంటేషియస్ అంటే షోయి, ఫ్లాషీ, రైట్. సో ట్రయింగ్ టూ హార్డ్ టు షో ఆఫ్ యువర్ మనీ, స్టైల్ ఆర్ స్టేటస్, షోయి, ఫ్లాషీ, ప్రిటెన్షియస్. సో మనకి చూడండి, షోయి అనేది ఏమవుతుంది, సినోనిమ్ అవుతుందండి కదా. కానీ మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, యాంటోనిమ్ కనుక్కోవాలి. సింపుల్ అనేది యాంటోనిమ్ అవుతుంది కదా. సో ఆన్సర్ వచ్చి ఏనండి. ఈ వర్డ్ గుర్తించుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్, లుక్ అట్ దిస్ గోల్డ్ మ్యాన్, గోల్డ్ మైన్. See how much gold he is wearing on his body. Might be some 20 kilos or 30 kilos. Some people, they love, they flaunt, they want to flaunt their wealth. సో ఇలాంటి పీపుల్ని ఏమంటారంటే ఆస్టెంటేషియస్ అంటారండి. ఓకే, నెక్స్ట్ లౌడ్ అంటే తెలుసు, ఇట్ షోస్ సౌండ్, లౌడ్ సౌండ్ అంటాం కదా. ఓకే, నాయిసీ ఆర్ అటెన్షన్ సీకింగ్. ఫ్యాన్సీ, వెరీ ఫెమిలియర్ వర్డ్, ఎలాబరేట్, డెకరేటివ్ అని. షోయి అంటే డన్ టు అట్రాక్ట్ అటెన్షన్, ఫ్లాషీ. దిస్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ ఆస్టెంటేషియస్. మనం యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్, fill in the blanks. In a rapidly changing environment, one must quickly dash to new technologies in order to remain dash at problem solving. However, it is not always wise to dash every new trend blindly. చూడండి, ఒకే సెంటెన్స్ 3 blanks ఇచ్చాడు. ఆప్షన్స్లో సేమ్ వర్డ్స్ ఉన్నాయి, ఏడిఏపిటి, ఏడిఓపిటి, ఏడిఈపిటి. ఏ బ్లాంక్లో ఏమొస్తుందో చెప్పాలి. సో చాలా ఈజీనండి. ఇఫ్ యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 3 వర్డ్స్, ఏడిఏపిటి, ఏడిఓపిటి, ఏడిఈపిటి, ఈ 3 వర్డ్స్ మధ్య గల డిఫరెన్స్ కనుక మీకు తెలిస్తే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ మనకు ఏడిఏపిటి, అడాప్ట్. ఏడిఏపిటి అడాప్ట్ అండి. ఇక్కడ ఏ ఉంది. అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటంటే టు అడ్జస్ట్ అని అర్థం. ఇంటర్వ్యూస్లో వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అని అడుగుతుంటారు. సార్ మై స్ట్రెంగ్త్ ఈస్ మై అడాప్టబిలిటీ అంటుంటారు. అంటే అర్థం ఏంటి? మై స్ట్రెంగ్త్ ఈస్ మై అడాప్టబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఐ కెన్ చేంజ్ ఆర్ అడ్జస్ట్ ఆర్ అక్లిమటైజ్ ఆర్ అకస్టమ్ మై సెల్ఫ్ టు ద చేంజింగ్ సర్కమ్స్టెన్సెస్. ఒకదానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడాన్ని అడాప్ట్ అంటారు, ఏడిఏపిటి. నెక్స్ట్ ఏడిఈపిటి, అడెప్ట్ అనేది అడ్జెక్టివ్ అండి. మై వైఫ్ ఈస్ అడెప్ట్ అట్ కుకింగ్, హీ ఈస్ అడెప్ట్ ఇన్ టీచింగ్, రైట్, హీ ఈస్ అడెప్ట్ ఇన్ డ్రైవింగ్ అలా అంటుంటారు. అడెప్ట్ అంటే అర్థం ఏంటంటే స్కిల్ఫుల్, ప్రొఫిషియంట్, ఎక్స్పర్ట్, మాస్టర్ ఇలా. నెక్స్ట్ ఏడిఓపిటి, అడాప్ట్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు అడాప్ట్ అంటే దీనికి 2 మీనింగ్స్ ఉంటాయండి. ఒక మీనింగ్ వచ్చేంటి, టు టేక్ ఏ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ యాజ్ యువర్ సన్ ఆర్ డాటర్ బై లీగల్ ప్రాసెస్. తెలుగులో దత్తత తీసుకోవడం అంటుంటారు కదా, అది. అడాప్ట్ అంటే ఇంకో మీనింగ్ ఏంటంటే మనకి టు చూస్ అని కూడా ఒక అర్థం ఉంటుంది, చూస్ చేసుకోవడం దేనైనా. వీ వాంట్ టు అడాప్ట్ సమ్ టెక్నిక్స్ అలా అంటుంటారు. సో చూడండి, విత్ 1 letter డిఫరెన్స్ అండి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఓ ఉంది. ఏడిఏపిటి అడాప్ట్ అంటే టు అడ్జస్ట్, ఏడిఈపిటి అడాప్ట్ అంటే స్కిల్ఫుల్, ఏడిఓపిటి అడాప్ట్ అంటే టు టేకప్ సంథింగ్ న్యూ, లేదంటే దత్తత తీసుకోవడం. ఇప్పుడు
వీటి మధ్య గల డిఫరెన్స్ ఈజీగా గుర్తుంచుకోవడానికి ఒక టెక్నిక్ ఉంది. చూడండి, ఇక్కడ ఏడి రిమూవ్ చేయండి, ఏం మిగులుతుంది మీకు ఫస్ట్ వర్డ్లో? యాప్ట్ మిగులుతుంది. ఏపీటీ యాప్ట్ అనే వర్డ్ ఉందండి ఇంగ్లీష్లో మనకి. ఏలో యాప్ట్ అంటే అర్థం ఏంటంటే, ఏపీటీ యాప్ట్ అంటే సూటబుల్, అప్రోప్రియేట్ అని అర్థం. ఈ డ్రెస్ భలే యాప్ట్గా ఉంది నీకు అంటారు. అంటే ఏంటి? నీ హైట్కి, నీ వెయిట్కి, నీ కలర్కి ఇది చక్కగా సూట్ అయింది. సో ఏడిఏపిటి అడాప్ట్ అంటే మేక్ యువర్ సెల్ఫ్ సూటబుల్ టు సంథింగ్. అడాప్ట్లో యాప్ట్ ఉంది కాబట్టి, యాప్ట్ అంటే సూటబుల్ కాబట్టి నిన్ను నువ్వు ఒకదానికి అనుగుణంగా యాప్ట్ చేసుకోవడం, సూటబుల్ అయ్యే విధంగా చూసుకోవడం. రెండోది ఏడిఈపిటి అడాప్ట్. అక్కడ ఈపీటీ ఎప్ట్ ఉంది. ఎప్ట్ అంటే ఎఫిషియంట్ అని అర్థం అండి. దానికి ఆపోజిట్ వచ్చి ఇనెప్ట్ అంటారు. ఇనెప్ట్ అనే వర్డ్ ఉంది మనకి. ఇనెప్ట్ అంటే నాట్ ఎఫిషియంట్, నాట్ స్కిల్ఫుల్. ఎప్ట్ అంటే అఫిషియంట్. సో ఏడిఈపిటి అడాప్ట్ అంటే స్కిల్ఫుల్, అడ్రాయిట్, డెక్స్ట్రస్ అని. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏడీ రిమూవ్ చేస్తే ఓపీటీ ఆప్ట్ ఉంది. ఆప్ట్ అనే పదం తెలుసు కదా మనకి. ఆప్ట్ అండి. ఐ వాంట్ టు ఆప్ట్ మ్యాథ్స్, ఐ వాంట్ టు ఆప్ట్ సైన్స్, ఐ డోంట్ వాంట్ టు ఆప్ట్ సైన్స్ ఇలా అంటుంటారు. ఆప్ట్ అంటే ఏంటి? చూస్ చేసుకోవడం. సో ఏడీ రిమూవ్ చేస్తే మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. ఏపీటీ యాప్ట్ అంటే సూటబుల్, ఈపీటీ యాప్ట్ అంటే ఎఫిషియంట్, ఓపీటీ ఆప్ట్ అంటే ఆప్ట్ చేసుకోవడం. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ తెలిసింది కాబట్టి ఇప్పుడు ఏ బ్లాంక్లో ఏమొస్తుందో చెప్పండి. ఇన్ ఏ ర్యాపిడ్లీ చేంజింగ్ ఎన్వైర్నమెంట్ అనేది చాలా వేగంగా మారుతూ ఉంది. వన్ మస్ట్ క్విక్లీ డాష్ టు న్యూ టెక్నాలజీస్. సో ఒక వ్యక్తి ఎలా ఉండాలి? న్యూ టెక్నాలజీకి వన్ మస్ట్ క్విక్లీ డాష్ న్యూ టెక్నాలజీస్. రోజు రోజుకి టెక్నాలజీ, కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. వీటిని మనం ఏం చేసుకోవాలండి? ఈ కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మనల్ని మనము ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఏడిఏపిటి అడాప్ట్ వస్తుంది కదా. ఏడిఏపిటి. ఓకే, వన్ మస్ట్ క్విక్లీ అడాప్ట్ టు న్యూ టెక్నాలజీస్ అంటే మనల్ని మనము మార్చుకోవాలి కొత్త టెక్నాలజీకి అనుగుణంగా. ఇన్ ఆర్డర్ టు రిమైన్ డాష్ అట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎప్పుడైతే మనల్ని మనము అడాప్ట్ చేసుకుంటామో కొత్త టెక్నాలజీకి అనుగుణంగా, అప్పుడు మనం వీ విల్ రిమైన్ అడెప్ట్ అట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇక్కడ ఏమొస్తుంది? ఏడిఈపిటి అడెప్ట్ వస్తుంది. హౌఎవర్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ వైస్ టు డాష్ ఎవ్రీ న్యూ ట్రెండ్ బ్లైండ్లీ. అట్ ద సేమ్ టైం ప్రతి కొత్త ట్రెండ్ని మనము అడాప్ట్ చేసుకోకూడదు. సో ఇక్కడ ఏడిఓపిటి వస్తుంది. కాబట్టి ఏడిఏపిటి, ఏడిఈపిటి, ఏడిఓపిటి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏనండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ మోడల్లో అడిగేవి. వర్డ్స్ ఆఫ్ కన్ఫ్యూజ్ లేదంటే హోమోఫోన్స్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్. Ravi always does his elder brother because he is successful, kind and hardworking. Ravi always does his elder brother because he is successful, kind and hardworking. Looks into, looks after, looks up to, looks out. Based on phrasal verbs. ఏమొస్తుందండి? ఫస్ట్ వీటి మీనింగ్ ఏంటో చూద్దాం, అప్పుడు మీకు ఈజీగా తెలుస్తుంది. ఫస్ట్ వన్, లుక్ ఇంటూ. వాట్ ఈస్ లుక్ ఇంటూ? లుక్ ఇంటూ అనే ఫ్రాజల్ వర్బ్ ఎక్కువ ఇస్తుంటాడండి. లుక్ ఇంటూ అంటే అర్థం ఏంటంటే ఇన్వెస్టిగేట్ ఆర్ ఎగ్జామిన్. డోంట్ వరీ, ఐ విల్ లుక్ ఇంటూ ద మ్యాటర్ అంటుంటాం. సో లుక్ ఇంటూ అంటే ఎగ్జామిన్ ఆర్ ఇన్వెస్టిగేట్. లుక్ ఆఫ్టర్, వెరీ ఫెమిలియర్. సో ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్. హూ ఈస్ దేర్ అట్ హోమ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ గ్రాండ్ ఫాదర్. అంటే మీ తాతయ్యని చూసుకోవడానికి ఇంట్లో ఎవరున్నారు అంటుంటారు. సో లుక్ ఆఫ్టర్ అంటే అర్థం ఏంటంటే టు టేక్ కేర్ ఆఫ్. నెక్స్ట్ లుక్ అప్ టు. ఐ ఆల్వేస్ లుక్ అప్ టు మై ఫాదర్, ఐ లుక్ అప్ టు మై బ్రదర్, ఐ లుక్ అప్ టు మై టీచర్స్ ఇలా అంటుంటారండి. లుక్ అప్ టు సమ్వన్ మీన్స్ టు అడ్మైర్ ఆర్ టు రెస్పెక్ట్ సమ్వన్. దానికి ఆపోజిట్ వచ్చి లుక్ డౌన్, చిన్న చూపు చూడడం. లుక్ అప్ టు అంటే టు అడ్మైర్ ఆర్ రెస్పెక్ట్ సమ్వన్.
ఓకే, లుక్ అవుట్, యు మస్ట్ ఆల్వేస్ లుక్ అవుట్ బిఫోర్ క్రాసింగ్ ద రోడ్ అంటారు. రోడ్డు దాటే ముందు అటు ఇటు చూసి దాటాలి. లుక్అవుట్ అంటే అర్థం ఏంటంటే బీ కాషియస్, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండడం. ఇప్పుడు చెప్పండి, రవి ఆల్వేస్ డాస్ హిస్ ఎల్డర్ బ్రదర్ బికాస్ ఈ సక్సెస్ఫుల్, కైండ్ అండ్ హార్డ్ వర్కింగ్. రవి వాళ్ళ ఎల్డర్ బ్రదర్ సక్సెస్ఫుల్, కైండ్, హార్డ్ వర్కింగ్ అంట. కాబట్టి రవి ఏం చేస్తాడు, అతన్ని ఈ లుక్స్ అప్ టు హిమ్. దట్ మీన్స్ రవి అడ్మైర్స్ హిస్ ఎల్డర్ బ్రదర్, రవి రెస్పెక్ట్స్ హిస్ ఎల్డర్ బ్రదర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సీనండి. నెక్స్ట్ ఎర్రర్ కరెక్షన్ అండి. ఆల్దో హీ వాస్ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్, హీ కుడ్ నాట్ కన్ఫ్రంట్ హిస్ బాస్ మ్యాన్లీ. వేర్ ఈస్ ద ఎర్రర్? ఆల్దో హీ వాస్ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్, అందులో ఏమన్నా ఎర్రర్ ఉందా? అతను హార్డ్ వర్కింగ్ మరియు సిన్సియర్ అయినప్పటికీ హీ కుడ్ నాట్ కన్ఫ్రంట్ అంటే ఫేస్ అని, అతను ఫేస్ చేయలేకపోయాడు ఎవరిని? హిస్ బాస్ మ్యాన్లీ. ఎర్రర్ ఎక్కడుందంటే ఇక్కడ ఎర్రర్ ఉందండి. దిస్ మ్యాన్లీ అనేది రాంగ్ అండి. ఏముండాలంటే మ్యాన్ఫుల్లీ అని ఉండాలి. దిస్ ఈస్ ద క్వశ్చన్ రిలేటెడ్ టు అడ్వర్బ్స్. మ్యాన్లీకి మ్యాన్ఫుల్లీకి డిఫరెన్స్ ఏంటి అంటే, మ్యాన్లీ అనేది అడ్జెక్టివ్, చివరిలో ఎల్వై ఉంటే అడ్వర్బ్ అనేస్తుంటాం కదా, బట్ ఇక్కడ ఎల్వై ఉంది కానీ దిస్ ఈజ్ నాట్ ఎన్ అడ్వర్బ్, దిస్ ఈస్ అన్ అడ్జెక్టివ్. లవ్లీ అంటారు, లవ్లీ కూడా అడ్వర్బ్ కాదండి. లవింగ్లీ అంటే అడ్వర్బ్, లవ్లీ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. కొన్నిటికి ఎల్వై వస్తుంది కానీ అది అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇక్కడ మ్యాన్లీ అంటే అర్థం ఏంటంటే హ్యావింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ మ్యాన్ అని. ఒక మగ వ్యక్తికి ఏ క్వాలిటీస్ ఉంటాయి, ఆ క్వాలిటీస్ ఉన్నప్పుడు మ్యాన్లీ అంటారండి. హ్యావింగ్ ద క్వాలిటీస్ ట్రెడిషనలీ అసోసియేటెడ్ విత్ ఎ మ్యాన్, స్ట్రాంగ్, విరాయ్, ఇది దీనికి సినోనిమ్స్. మరి మ్యాన్ఫుల్లీ అంటే అర్థం ఏంటంటే బ్రేవ్లీ, ధైర్యంగా, కరేజియస్గా. ఇక్కడ మ్యాన్లీ ఎందుకు రాదు, మ్యాన్ఫుల్లీ ఎందుకు వస్తుందంటే చూడండి, ఇక్కడ హీ కుడ్ నాట్ కన్ఫ్రంట్ అంటున్నాడు. కన్ఫ్రంట్ అనేది ఏంటి, వర్బు. వర్బు తర్వాత ఏం రావాలి మనకి, అడ్వర్బ్ రావాలి. ఎందుకంటే యాడ్వర్బ్ అంటేనే ఏంటి, వర్బుని క్వాలిఫై చేసేదాన్ని యాడ్వర్బ్ అంటారు. మ్యాన్లీ అనేది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. మనకు అక్కడ కన్ఫ్రంట్ అనేది వర్బు కాబట్టి వర్బుకు అడ్వర్బ్ కాంబినేషన్ రావాలి, కాబట్టి మ్యాన్ఫుల్లీ అంటామండి. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్, సిక్స్త్ వన్, నైదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్ వాస్ ప్రెసెంట్ ఇన్ ద క్లాస్ ఎస్టర్డే. ఈజీ క్వశ్చన్ అండి. ఇక్కడ ఎర్రర్ తెలుసు కదా మనకి, వాస్ ప్లేస్లో వర్ ఉంటే సెంటెన్స్ రైట్ అవుతుందండి. చేంజ్ వాస్ ఇన్ టు వర్. దిస్ ఈస్ ద క్వశ్చన్ రిలేటెడ్ టు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అండి. కంకర్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇలా ఉండాలి అంటే మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఎప్పుడైనా కూడా చూడండి, మీకు ఈ కంజంక్షన్స్ ఉండేటప్పుడు అండి, ఈ కంజంక్షన్స్ అంటే ఐదర్ ఆర్ కానీ నైదర్ నార్ కానీ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఈ కంజంక్షన్స్ ఉండేటప్పుడు మనకి ఇటువైపు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, S1 అనుకోండి, ఇటువైపు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, S2 అనుకోండి, మధ్యలో ఇవి ఉంటాయి. ఇలా ఉండేటప్పుడు మీకు ఎప్పుడైనా కూడా ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఆ సెంటెన్స్లో వచ్చే వర్బ్ అనేది, ద వర్బ్ ఇన్ దట్ సెంటెన్స్ should always agree with the second subject, అంటే S2తో అగ్రీ అవ్వాలండి.
S1 అని తీసుకోకూడదు మీరు. ఎప్పుడు ఇవి ఉంటేనే ఎయిదర్ ఆర్ నైదర్ నార్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇవి ఉన్నప్పుడు అందులో వచ్చే వర్బ్ ఎప్పుడూ కూడా సెకండ్ సబ్జెక్ట్తో అగ్రి అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనకి టీచర్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్, స్టూడెంట్స్ అనేది సెకండ్ సబ్జెక్ట్. సో మనకి దేంతో వర్బ్ అగ్రి అవ్వాలి? సెకండ్ దాంతో అగ్రి అవ్వాలి. సెకండ్ది ఏముంది? స్టూడెంట్స్. స్టూడెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి స్టూడెంట్స్ వాజ్ అంటామా, స్టూడెంట్స్ వర్ అంటామా? స్టూడెంట్స్ వర్ అంటాం. సో నైదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్ వర్ ప్రజెంట్. సెకండ్ సబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే నియరెస్ట్ సబ్జెక్ట్ టు ద వర్బ్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే వర్బుకి అతి సమీపంలో ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో వర్బు దాంతో అగ్రి అవ్వాలి. ఇప్పుడు ఎయిదర్ ఆరు నైదర్ నారు నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉన్నప్పుడు. ఇప్పుడు వర్బుకి ఇది వర్బు కదా వాజు, దీనికి నేరెస్ట్గా ఉండేది స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్ వాజ్ అంటామా, స్టూడెంట్స్ వర్ అంటామా? ఆబ్వియస్లీ స్టూడెంట్స్ వర్ అంటాం కదా. సో ఆన్సర్ వచ్చి సీనండి. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇచ్చాడండి. ఈజీగా ఉంది, ప్యాసేజ్ చూడడానికి లెందీగా ఉంది కానీ but very easy to solve. Okay, let us read the passage once. Artificial intelligence, AI is one of the most significant technological advancements of the 21st century. It refers to the ability of machines to dash human intelligence and perform tasks such as learning, reasoning and problem solving. AI is now widely used in various sectors including healthcare, finance, transportation and education, where it helps in making decisions based on large volumes of data. One of the major advantages of AI is its dash to analyze data faster and more accurately than humans. However, this has also raised concerns regarding job displacement, as many fear that AI will dash human workers in several fields. Experts suggest that rather than replacing humans entirely, AI is more likely to dash human capabilities and create new types of jobs that require collaboration between man and machine. Nevertheless, it is important to ensure that the development of AI is dashed by ethical considerations to avoid misuse and to maintain human control over intelligent systems. Okay, a very simple passage is given about artificial intelligence. Artificial intelligence, AI, is one of the most significant technological advancements of the 21st century. It refers to the ability of machines to dash human intelligence. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో, ఇట్ రెఫర్స్ టు ద అబిలిటీ ఆఫ్ మెషిన్స్ టు డాష్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అబిలిటీ ఆఫ్ మెషిన్స్ టు డూప్లికేట్ హ్యూమన్ ఇంటెలిజెన్సా, ఇమిటేట్ హ్యూమన్ ఇంటెలిజెన్సా, ఇన్సల్ట్ హ్యూమన్ ఇంటెలిజెన్సా, ఇన్వెస్టిగేట్. చూడండి ఇక్కడ సెంటెన్స్ ఈజ్ పాజిటివ్లీ చార్జ్డ్ కదండి. సో అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటని చెప్తున్నాడు. ఇట్ రెఫర్స్ టు ద అబిలిటీ ఆఫ్ మెషిన్స్ టు డాష్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ ఇన్సల్ట్ చేయడం కాదు కదా, హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఇన్సల్ట్ చేయడం కాదు. డూప్లికేట్ చేయడమా, హ్యూమన్ ఇంటెలిజెన్స్ని డూప్లికేట్ చేయడమా కాదు. ఇన్వెస్టిగేట్ అంటే ఎగ్జామిన్ అని కాదు కదా. ఇమిటేట్, ఇమిటేట్ అంటే ఏంటి, మిమిక్ అంతే కదా. మనుషులు చేసే పని ఏఐ చేస్తుంది కాబట్టి అది మిమిక్ అంటారు, ఇమిటేట్ చేయడం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇమిటేట్. ఓకే,
and perform tasks such as learning, reasoning and problem solving. AI is now widely used in various sectors including healthcare, finance, transportation and education, where it helps making decisions based on large volumes of data. One of the major advantages of AI is its dash to analyze data faster. సో AI యొక్క మేజర్ అడ్వాంటేజెస్లో ఒకటి ఏంటంటే ఇట్స్ డాష్ టు అనలైజ్ డేటా ఫాస్టర్. ఇట్స్ ఫెయిల్యూరా, హెజిటెన్సా, అబిలిటీనా, లిమిటేషనా. ఇక్కడ కూడా మనకి పాజిటివ్ వర్డ్ రావాలి కదండి, మొత్తం పాజిటివ్లీ చార్జ్డ్ ఉంది ఇక్కడ. ఫెయిల్యూర్ కాదు కదా ఇది. అంటే మేజర్ అడ్వాంటేజెస్ అన్నాడు, వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ అన్నప్పుడు ఇక్కడ ఫెయిల్యూర్ అనేది రాదు కదా, ఫెయిల్యూర్ నెగిటివ్ అవుతుంది. హెజిటెన్స్ అంటే ఏంటి, హెజిటేట్ చేయడం అండి, నెగిటివ్ అవుతుంది. లిమిటేషన్ అనేది కూడా నెగిటివ్ కదా, సో ఒకే ఒక పాజిటివ్ వర్డ్ ఉంది, అదేంటంటే అబిలిటీ. సో మీ అడ్వాంటేజ్ అన్నాడు కాబట్టి పాజిటివ్, కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ రావాలి. వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ AI ఈజ్ ఇట్స్ అబిలిటీ టు అనలైజ్ డేటా ఫాస్టర్ and more accurately than humans. However, this has also raised concerns regarding the job displacement. So, ippudu AI is raising concerns regarding the job displacements. అంటే AI వచ్చేసింది, ఉద్యోగాలన్నీ పోతాయి, ఉద్యోగాలు తగ్గిపోతాయని చాలామంది భయపడుతున్నారు. As many fear that AI will dash human workers in several fields. చాలామంది ఏం భయపడుతున్నారంటే AI అనేది చాలా ఫీల్డ్స్లో హ్యూమన్ వర్కర్స్ని డాష్ చేస్తుందని. AI అనేది హ్యూమన్ వర్కర్స్ని అపాయింట్ చేస్తుందా? కాదు కదా. రిమూవ్, అవుట్ పర్ఫార్మ్, రీప్లేస్ కొంచెం నారోగా ఇచ్చాడు. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. AI విల్ రిమూవ్ హ్యూమన్ వర్కర్స్ ఇన్ సెవరల్ ఫీల్డ్స్. ఇది చూడగానే కరెక్టే కదా అనుకుంటారు, కానీ కాదండి. AI అనేది రిమూవ్ చేయదు, మరేం చేస్తుంది? అవుట్ పర్ఫార్మ్ అంటే ఏంటి? అవుట్ పర్ఫార్మ్ అంటే సర్పాస్, ఎక్సెల్ అని, అంటే మనుషుల కంటే బాగా చేయడం అని అర్థం. ఓకే. రీప్లేస్ చేస్తుంది. రిమూవ్ చేయడం వేరు, రీప్లేస్ చేయడం వేరు. రీప్లేస్ చేయడం అంటే అర్థం ఏంటి? మనుషుల ప్లేస్లోకి AI వస్తుంది, అది రీప్లేసింగ్. రిమూవ్ అంటే ఏంటి? జస్ట్ అది ఎంటీ అవుతుందని, వేకెంట్ అవుతుందని. సో చాలామంది ఏం భయపడుతున్నారంటే ఇప్పుడు మనుషులు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పొజిషన్లోకి AI వచ్చి మనుషులు చేసే పనిని AI చేస్తుంది. సో ఇక్కడ రీప్లేస్ ఎందుకు రావాలి అనేదానికి నెక్స్ట్ క్లూ కూడా మళ్ళీ ఇచ్చాడు చూడండి. మీకు నెక్స్ట్ సెంటెన్స్లో దానికి సంబంధించిన క్లూ ఇచ్చాడండి. ఎక్కడిచ్చాడంటే చూడండి, ఎక్స్పర్ట్ సజెస్ట్ దట్ రాదర్ దాన్ రీప్లేసింగ్ హ్యూమన్స్ ఎంటైర్లీ. చూసారా, ఇక్కడ క్లూ ఇచ్చాడు మీకు. అంటే అక్కడ ఏం రావాలి మనకి? రీప్లేస్ రావాలి. AI ఈజ్ మోర్ లైక్లీ టు డాష్ హ్యూమన్ క్యాపబిలిటీస్. AI is more likely to dash human capabilities and create new types of jobs that require collaboration. ఏమంటున్నాడు? చాలామంది ఇలా భయపడుతున్నారు AI అనేది హ్యూమన్ వర్కర్స్ని రీప్లేస్ చేస్తుందని, కానీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే రాదర్ దాన్ రీప్లేసింగ్ హ్యూమన్స్ ఎంటైర్లీ, అంటే హ్యూమన్స్ను మొత్తం ఏం రీప్లేస్ చేసేదు. AI ఈజ్ మోర్ లైక్లీ టు డాష్ హ్యూమన్ క్యాపబిలిటీస్ అండ్ క్రియేట్ న్యూ టైప్స్ ఆఫ్ జాబ్స్ దట్ రిక్వైర్ కొలాబరేషన్ బిట్వీన్ మ్యాన్ అండ్ మెషిన్. ఇదంతా పాజిటివ్ ఉంది చూడండి. అంటే చాలామంది అలా భయపడుతున్నారు కానీ అలా జరగదు అంటున్నాడు. అంటే ఇక్కడ వచ్చేవాడు పాజిటివ్ వర్డ్ కావాలా. హిండర్ అంటే ఏంటండి? హిండర్ అంటే అబ్స్ట్రక్ట్ అని అర్థం. ఇంపీడు, ఆటంకం కలిగించడం, ఇది నెగిటివ్ అయిపోతుంది, ఇది కాదు. డిస్కరేజ్ అనేది నెగిటివ్ కదండి. డిస్కరేజ్ ఈజ్ నెగిటివ్ వర్డ్, నిరుత్సాహపరచడం. అవాయిడ్ అనేది కూడా నెగిటివే అవుతుంది. ఒకే ఒక పాజిటివ్ వర్డ్ ఉంది, ఏంటది? ఎన్హాన్స్ కదండి. కాబట్టి AI ఈజ్ మోర్ లైక్లీ టు ఎన్హాన్స్ హ్యూమన్ క్యాపబిలిటీస్. AI ఏం చేస్తుందంటే హ్యూమన్ క్యాపబిలిటీస్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది, ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ క్రియేట్ న్యూ టైప్స్ ఆఫ్ జాబ్స్ దట్ రిక్వైర్ కొలాబరేషన్ బిట్వీన్ మ్యాన్ అండ్ మెషిన్. నెవర్తెలెస్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ దట్ ద డెవలప్మెంట్ ఆఫ్ AI ఈస్
డాష్ బై ఎథికల్ కన్సిడరేషన్స్ టు అవాయిడ్ మిస్యూస్ అండ్ మెయింటైన్ హ్యూమన్ కంట్రోల్ ఓవర్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్. సో చిన్న లాస్ట్లో చిన్న సజెషన్ వార్నింగ్ ఏమిస్తున్నాడంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ దట్ డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ ఈస్ డాష్ బై ఎథికల్ కన్సిడరేషన్స్. ఏఐని డెవలప్ చేయడంలో ఎథికల్ కన్సిడరేషన్స్ ఉండాలి. డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ ఈస్ ఇంటరప్టెడ్డా, గైడెడ్డా, డిక్లేర్డా, డ్రివెనా. ఇంటరప్ట్ అనేది నెగిటివ్ అయిపోతుంది కదండి. ఇంటరప్ట్ అంటే ఇంటర్ఫియర్ అని, ఇది కాదు. డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ ఈస్ డిక్లేర్డ్ బై ఎథికల్ అంటామా? డిక్లేర్డ్ బై ఎథికల్ ఏంటి? డ్రివెన్ బై ఎథికల్ కన్సిడరేషన్స్ కాదు కదా, గైడెడ్. అంటే ఏఐని డెవలప్ చేయడంలో కొద్దిగా మోరల్ ఎథికల్ వాల్యూస్ కూడా ఫాలో అవ్వాలి. అంటే ఏఐని మంచి కోసం వాడాలి కానీ చెడు కోసం వాడకూడదు అంటున్నాడు. ఓకేనండి. సో ఇదండి, దిస్ ఈస్ ఆల్ అబౌట్ క్లోజ్ టెస్ట్. నౌ idioms, very important and interesting idiom, two peas in a pod. తెలిసే ఉంటుంది ఇది. వాట్ ఈస్ టూ పీస్ ఇన్ ఏ పాడ్ అండి? టూ పీస్ ఇన్ ఏ పాడ్ అంటే అర్థం ఏంటంటే, ఇఫ్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ లుకింగ్ ద సేమ్ ఆర్ సిమిలర్, ఐడెంటికల్, then we can say that two peas in a pod antam. So look very similar in appearance or character. So very similar in appearance, behavior or thinking are almost identical. Similar ga undadam andi. Example sentence chudandi. These twin brothers are two peas in a pod. You can barely tell them apart. Twins untaru. Parents tappa vere vallu enta same dress vesam anukondi, it's very difficult. పేరెంట్సే కన్ఫ్యూజ్ అవుతుంటారు ఒక్కొక్కసారి ఎవరెవరని కదా. సో దీస్ ట్విన్ బ్రదర్స్ ఆర్ టూ పీస్ ఇన్ ఏ పాడ్, యూ కెన్ బేర్లీ టెల్ దెమ్ అపార్ట్. దిస్ ఈస్ ద పిక్చర్ విచ్ ఇల్లస్ట్రేట్స్, విచ్ క్యాప్చర్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇడియం. చూడండి ఎంత ముద్దుగున్నారు, బొద్దుగున్నారు. సో ఇద్దరు కూడా సేమ్ ఉన్నారు కదా. సో ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే టూ పీస్ ఇన్ ఏ పాడ్ అంటారు. నెక్స్ట్ 13th one, idioms అండి. అగైన్, యూ కాంట్ మేక్ ఎన్ ఆమ్లెట్ వితౌట్ బ్రేకింగ్ ఎగ్స్. ఈజీనే కదా. ఎగ్స్ని బ్రేక్ చేయకుండా ఆమ్లెట్ చేయగలమా? ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎన్ ఆమ్లెట్, ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఎన్ ఆమ్లెట్, యూ హ్యావ్ టు బ్రేక్ ఎగ్స్. అంటే దాని మీనింగ్ ఏంటంటే, without making some sacrifices, without taking some risks, you cannot achieve anything in your life. సాక్రిఫైస్ లేకున్నా, డిస్కంఫర్ట్ లేకున్నా, రిస్క్ తీసుకోకున్నా జీవితంలో మనము ఎలాంటి దేని సాధించలేము అనే కదా. సో నియరెస్ట్ ఏది ఉందండి? సమ్ డ్యామేజ్ ఆర్ సాక్రిఫైస్ ఈస్ ఇన్ఎవిటబుల్, అంటే అన్అవాయిడబుల్ టు అచీవ్ సంథింగ్ మీనింగ్ఫుల్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డీ అండి. సో యూ కాంట్ మేక్ ఎన్ ఆమ్లెట్ వితౌట్ బ్రేకింగ్ ఎగ్స్ అంటే యూ కాంట్ అచీవ్ సంథింగ్ ఇంపార్టెంట్ వితౌట్ కాజింగ్ సమ్ అన్ప్లెజెంట్ ఎఫెక్ట్స్ ఆర్ మేకింగ్ సాక్రిఫైసెస్ అలాంగ్ ద వే. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ద కన్స్ట్రక్షన్ కాస్డ్ ఏ లాట్ ఆఫ్ నాయిస్ అండ్ ట్రాఫిక్, బట్ ద న్యూ హైవే విల్ బెనిఫిట్ ఎవ్రీవన్. యూ కాంట్ మేక్ ఎన్ ఆమ్లెట్ వితౌట్ బ్రేకింగ్ ఎగ్స్. చాలా బాగుంది కదా. ఇప్పుడు రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి. రోడ్డు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు చాలా ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది, నాయిస్ ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు బేర్ ఇట్, తప్పదు. ఎందుకంటే ఒకసారి హైవే వచ్చిందనుకోండి, ఇట్ విల్ బెనిఫిట్ ఎవ్రీవన్, అందరికీ హెల్ప్ అవుతుంది. ఓకే, యూ కాంట్ మేక్ ఎన్ ఆమ్లెట్ వితౌట్ బ్రేకింగ్ ఎగ్స్. ఎందుకంటే ఎగ్స్ని బ్రేక్ చేయకుండా ఆమ్లెట్ చేయలేం. అంటే ఎంతో కొంత డిస్కంఫర్ట్, ఇన్కన్వీనియన్స్ లేకున్నా నెక్స్ట్ మనము దాన్ని ఎంజాయ్ చేయలేము. అంటే నో పెయిన్స్ నో గెయిన్స్ అంటారు కదండి. కష్టపడితేనే ఫలితం వస్తుంది. సో దిస్ ఇస్ ద పిక్చర్. యూ కాంట్ మేక్ ఎన్ ఆమ్లెట్ వితౌట్ మేకింగ్ ఎగ్స్, వితౌట్ బ్రేకింగ్ ఎగ్స్. నెక్స్ట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. The committee, which comprises of 5 senior members, are yet to reach consensus. Comprises of 5 senior members. Easy question kadandi.
చెప్పండి. కంప్రైజ్ వస్తే ఆఫ్ వస్తుందా? రాదు కదా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి బీనండి. ద కమిటీ కంప్రైజెస్ 5 సీనియర్ మెంబర్స్ ఈజ్. మరి ఇక్కడ కూడా ఓకే, ఇక్కడ చూడండి కంప్రైజ్ ఆఫ్ వచ్చింది. కంప్రైజ్ వస్తే ఆఫ్ రాదండి. ఇక్కడ కూడా కంప్రైజ్ ఆఫ్ వచ్చింది, ఇక్కడ కూడా కంప్రైజ్ ఆఫ్ వచ్చింది, కాబట్టి నో ఇంప్రూవ్మెంట్ కాదు. కంప్రైజ్ అంటే కన్సిస్ట్స్ ఆఫ్ అనండి. చూడండి మీకు ఎప్పుడైనా కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ప్రిపోజిషన్స్లో కంప్రైజ్ వస్తే ఆఫ్ రాకూడదండి, ఎందుకంటే కంప్రైజ్ అంటేనే కన్సిస్ట్స్ ఆఫ్ అని. అదే కన్సిస్ట్ వస్తే మీకు ఆఫ్ రావచ్చు. కన్సిస్ట్ ఆఫ్ అనొచ్చండి, తప్పులేదు, కానీ కంప్రైజ్ ఆఫ్ అనకూడదు. ఇవి కొన్ని చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయండి, కొన్ని మనకు ప్రెపోజిషన్స్లో ఫ్రీక్వెంట్గా అడిగేవి. డిస్కస్ అబౌట్ అంటుంటారు, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ టీచర్లు కూడా కొంతమంది ఇది తప్పుగా యూస్ చేస్తుంటారండి. నెవర్ సే డిస్కస్ అబౌట్. డిస్కస్ అంటేనే టు టాక్ అబౌట్ అని. చాలామంది ఇలా అంటుంటారు, వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్ టుమారో అంటుంటారు. ఇట్స్ రాంగ్ అండి. లెట్ us డిస్కస్ దిస్ టాపిక్ టుమారో. డిస్కస్ తర్వాత ఎప్పుడు అబౌట్ రాదు. నెక్స్ట్ అవైట్ వస్తే ఎప్పుడు ఫర్ రాదండి. వెయిట్ ఫార్ అని వచ్చండి, తప్పులేదు, కానీ అవైట్ ఫార్ మాత్రం వాడద్దండి. ఇప్పుడు వీఆర్ అవైటింగ్ ఫర్ ద రిజల్ట్స్ అనకూడదు, వీఆర్ అవైటింగ్ ద రిజల్ట్స్ అనొచ్చు, లేదంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ అనొచ్చు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చి డెస్పైట్ వస్తే ఆఫ్ రాకూడదండి. ఇన్స్పైట్ వస్తే ఆఫ్ రావచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ అనొచ్చండి, తప్పులేదు, కానీ డెస్పైట్ ఆఫ్ అని మాత్రం అనొద్దండి. ఎందుకంటే డెస్పైట్ అంటేనే అర్థం ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్. ఓకే, సో ఇవి ప్రెపోజిషన్స్లో మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కంప్రైజ్ ఆఫ్ అని అనకూడదండి. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద గివెన్ సెంటెన్స్. హ్యావింగ్ ఫినిష్డ్ ద డిన్నర్ ద మూవీ వాస్ వాచ్డ్ బై ద ఫ్యామిలీ టుగెదర్. ఈ సెంటెన్స్ తప్పట. సో ఇక్కడ ఈ సెంటెన్స్ ఎలా ఉంటే రైట్ అని అడుగుతున్నాడండి. హ్యావింగ్ ఫినిష్డ్ ద డిన్నర్ ద మూవీ వాస్ వాచ్డ్ బై ద ఫ్యామిలీ టుగెదర్. ద మూవీ వాస్ బీయింగ్ వాచ్డ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద డిన్నర్. ఆఫ్టర్ ఫినిషింగ్ ద డిన్నర్ ద మూవీ వాస్ వాచ్డ్. హ్యావింగ్ ఫినిష్డ్ ద డిన్నర్ ద ఫ్యామిలీ వాచ్డ్ ద మూవీ టుగెదర్. నో ఇంప్రూవ్మెంట్. చూడండి, ఇది మీకు అర్థం కావాలంటే ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను, అది అర్థం చేసుకోండి, మీకు ఇది అర్థమవుతుందండి. Having bitten the postman, the farmer decided to shoot the dog. ఈ సెంటెన్స్లో ఎర్రర్ ఏంటో మీకు అర్థమైతే అందులో ఉండే ఎర్రర్ కూడా అర్థమవుతుందండి. హ్యావింగ్ బిటన్ ద పోస్ట్మ్యాన్ ద ఫార్మర్ డిసైడెడ్ టు షూట్ ద డాగ్. ఇందులో ఏమైనా ఎర్రర్ కనిపిస్తుందా మీకు? ఫస్ట్ దీని మీనింగ్ ఏంటో అర్థం చేసుకుందాము, అప్పుడు ఎర్రర్ ఏంటో తెలుస్తుంది. హ్యావింగ్ బిటన్ ద పోస్ట్మ్యాన్, పోస్ట్మ్యాన్ని కరిచి, ద ఫార్మర్, ఫార్మర్ అంటే రైతు, అంటే రైతు పోస్ట్మ్యాన్ని కరిచి, డిసైడెడ్ టు షూట్ ద డాగ్, కుక్కను షూట్ చేయాలనుకున్నాడు. ఎక్కడైనా లాజిక్ ఉందా? అసలు రైతు పోస్ట్ మ్యాన్ ఎందుకు కరుస్తాడు, కుక్కను ఎందుకు షూట్ చేయాలనుకుంటాడు? ఇది చెప్పే, ఈ సెంటెన్స్ చెప్పే మీనింగ్ అలాగే ఉంది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాం మనము? ఎవరు ఎవరిని కరవడం వల్ల ఎవరెవరిని షూట్ చేయాలనుకున్నారు? కుక్క పోస్ట్ మ్యాన్ని కరిచింది కాబట్టి
రైతు కోపం వచ్చి కుక్కను షూట్ చేయాలనుకున్నాడు. మనం చెప్పాలనుకుంటున్నది అది, మనం చెబుతున్నదేమో ఇది. నాన్ ఫైనైట్స్లో పార్టిసిపుల్ అనే చాప్టర్లో వస్తుందండి. డాంగ్లింగ్ మోడిఫైర్ అంటారు దీన్ని, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి అంటే, ఇది సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉండాలంటే చూడండి, ఇక్కడ హ్యావింగ్ బీటన్ అనేది ఉంది కదా, ఈ హ్యావింగ్ బీటన్ అనే దాన్ని పార్టిసిపుల్ అంటారు, పర్ఫెక్ట్ పార్టిసిపుల్. ఇక్కడ సబ్జెక్ట్ లేదు దీని ముందర. ఎప్పుడైతే ఇక్కడ సబ్జెక్ట్ ఉండదో బై డిఫాల్ట్ దీని తర్వాత ఏదైతే ఉందో దాని సబ్జెక్ట్కి తీసేసుకుంటుంది. అందువల్ల ఇక్కడ పోస్ట్ మ్యాన్ని కరిచింది ఎవరు? కుక్క. కాబట్టి ఇక్కడ డాగ్ అనేది యాడ్ చేయాలండి. ఇప్పుడు చూడండి, ద డాగ్ హ్యావింగ్ బిటన్ ద పోస్ట్ మ్యాన్ అంటే కుక్క పోస్ట్ మ్యాన్ని కరిచినందువల్ల ద ఫార్మర్ డిసైడెడ్ టు షూట్ ద డాగ్. ఫార్మరు కుక్కని షూట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉంది మీకు. ఓకే, ఇప్పుడు మీరు అది కరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, హ్యావింగ్ ఫినిష్డ్ ద డిన్నర్ ద మూవీ అంటే అర్థం ఏంటి? సినిమా డిన్నర్ని ఫినిష్ చేసింది. సినిమా ఎక్కడైనా డిన్నర్ తింటుందా? తినదు కదా. కానీ ఆ సెంటెన్స్ అదే చెప్తుంది. ఏం చెప్తున్నాడు ఇక్కడ? సినిమా మూవీ అనేది డిన్నర్ని ఫినిష్ చేసిందంట. తర్వాత వచ్చి వాచ్డ్ బై ద ఫ్యామిలీ టుగెదర్ అంట, మీనింగ్లెస్ కదా. సో ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాము? ఫ్యామిలీ డిన్నర్ తిని సినిమా చూశారు అని చెప్పాలి. ఎక్కడుంది మనకది? సిలో ఉందండి. సి ఆప్షన్ చూడండి. ఇప్పుడు హ్యావింగ్ ఫినిష్డ్ ద డిన్నర్, డిన్నరు పూర్తి చేసి. ద ఫ్యామిలీ, ఎవరు డిన్నర్ పూర్తి చేసింది? ఇక్కడ ఫ్యామిలీ. ద ఫ్యామిలీ వాచ్డ్ ద మూవీ టుగెదర్. హియర్ ద సెంటెన్స్ ఈస్ మీనింగ్ఫుల్. చూడండి, హ్యావింగ్ ఫినిష్డ్ ద డిన్నర్, డిన్నర్ ఫినిష్ చేసి ఎవరు? ద ఫ్యామిలీ వాచ్డ్ ద మూవీ టుగెదర్. హియర్ ద సెంటెన్స్ ఈస్ మీనింగ్ఫుల్. నెక్స్ట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ ఆర్ కన్ఫైన్డ్ స్పేసెస్, ఫోబియాస్ చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమందికి క్లోజ్డ్ ప్లేసెస్ అన్నా కన్ఫైన్డ్ ప్లేసెస్ అన్నా చాలా భయం అండి, సఫికేషన్ వస్తుంది. లిఫ్ట్లోకి ఎక్కాలన్నా భయపడతారు, ఏమైనా కేవ్స్లోకి వెళ్ళాలంటే భయపడతారు. అలా ఓకే, ఒక ఫియర్ ఉంటుంది. దాని ఏమంటారు? ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ ఆర్ కన్ఫైన్డ్ స్పేసెస్ ఈస్ కాల్డ్ క్లాస్ట్రోఫోబియా అంటారండి. ఇట్ ఈస్ కాల్డ్ క్లాస్ట్రోఫోబియా. రిమైనింగ్ చూద్దామా? ఎగోరోఫోబియా తెలుసా? చాలా ఇంపార్టెంట్. ఎగారోఫోబియా అంటే అర్థం ఏంటంటే, ఫోబియా అంటే ఫియర్ అండి, ఒక అబ్నార్మల్ ఫియర్. ఎగారోఫోబియా అంటే అర్థం ఏంటంటే ఓపెన్ ఆర్ క్రౌడెడ్ ప్లేసెస్ అంటే భయం వీళ్ళకి. ఫుట్బాల్ స్టేడియమ్స్, క్రికెట్ స్టేడియమ్స్ విశాలమైన ఉంటాయి కదా, అవి చూస్తే భయము. లేదంటే క్రౌడెడ్ ప్లేసెస్, బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, ఎక్కడైతే ఎక్కువ క్రౌడ్ ఉంటారో అలాంటివన్నా కూడా భయం అన్నమాట. సో ఫియర్ ఆఫ్ ఓపెన్ ఆర్ క్రౌడెడ్ ఆర్ పబ్లిక్ ప్లేసెస్, అది అగారోఫోబియా. సో ఇలాంటి ప్లేసెస్ అంటే భయం అన్నమాట. క్లాస్ట్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ ఆర్ కన్ఫైన్డ్ స్పేసెస్, క్లోజ్డ్ ప్లేసెస్ అంటే భయం. సో ఇలా భయపడిపోతారు. చూడండి లిఫ్ట్లో ఎంత భయపడుతున్నారు. క్సెనోఫోబియా అంటే తెలుసా? క్సెనోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ ఫారినర్స్ అండి. ఫారినర్స్ అంటే భయం. ఫియర్ ఆర్ హేట్రెడ్ ఆఫ్ ఫారినర్స్ ఆర్ స్ట్రేంజర్స్ ఆర్ ఫారినర్స్. నెక్స్ట్, యాక్రోఫోబియా చాలా ఇంపార్టెంట్ అండి. యాక్రోఫోబియా అంటే ఏంటంటే ఫియర్ ఆఫ్ హైట్స్ అండి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీదకి ఎక్కాలన్నా చాలా భయపడిపోతుంటారు. సో దాని ఏమంటారంటే చూడండి, అలా ఫియర్ ఆఫ్ హైట్స్ ఈస్ కాల్డ్ యాక్రోఫోబియా అంటారు దాన్ని. రైట్, ఇవ్వండి, దీస్ ఆర్ ద ఫోబియాస్. నెక్స్ట్, వన్ హూ స్పెండ్స్ మనీ ఎక్స్ట్రావగెంట్లీ ఈస్ కాల్డ్. ఏ వ్యక్తి అయితే డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెడతాడో అతన్ని ఏమంటారు? చాలా ఈజీ కదండి, ప్రాడిగల్ అంటారు. దీనికి ఇంకా సినోనిమ్స్ చెప్పండి. దీనికి సినోనిమ్స్ ఏంటంటే చూడండి, ప్రాడిగల్ అన్నా, స్పెండ్ థ్రిఫ్ట్ అన్నా, ఎక్స్ట్రావగెంట్ అన్నా, ప్రాఫ్లిగేట్ అన్నా,
వీటన్నింటి అర్థము కూడా సేమ్ అండి. వన్ హూ స్పెండ్స్ మనీ ఎక్స్ట్రావగెంట్లీ ఆర్ వేస్ట్ఫుల్లీ. సో దీనికి సినోనిమ్స్ వచ్చి స్పెండ్ థ్రిఫ్ట్, లేదంటే ప్రాఫ్లిగేట్, స్పెండ్ థ్రిఫ్ట్ అనొచ్చు, లేదంటే ప్రాఫ్లిగేట్ అనొచ్చు, లేదంటే ఎక్స్ట్రావగెంట్ అన్నా కూడా అదే, లావిష్. ఇది నెక్స్ట్ ఎకనామికల్. సో ఎకనామికల్ అనేది ఏంటంటే ఎకనామికల్, ఫ్యూగల్ బోత్ ఆర్ సినోనిమ్స్ అండి. వన్ హూ స్పెండ్స్ మనీ కేర్ఫుల్లీ, వైస్లీ, ఎవరైతే డబ్బుని పొదుపుగా ఖర్చు పెడతారో. సో దిస్ ఈస్ ద పిక్చర్ ఫర్ ప్రాడిగల్ అండి. ప్రాడిగల్ పర్సన్ ఈ స్పెండ్స్ మనీ లైక్ దిస్, ఇలా వేస్ట్ చేస్తుంటాడు మనీని. సో ఎకనామికల్ అంటే వన్ హూ అవాయిడ్స్ వేస్ట్ ఆర్ కేర్ఫుల్ విత్ మనీ. ఫ్యూగల్ అన్నా కూడా సేమ్ అండి. సో ఎకనామికల్, ఫ్యూగల్, థ్రిఫ్టీ, ప్రావిడెంట్ ఇవన్నీ కూడా సినోనిమ్స్. నెక్స్ట్ నిగాడ్ అంటే ఎవరండి? నిగాడ్ అంటే పిసినారి. నిగాడు, మైజర్, స్కిన్ ఫ్లింట్, క్లోజ్ ఫిస్టెడ్ ఇవన్నీ కూడా పిసినారి అని అర్థం అండి. ఏ వెరీ స్టింజీ ఆర్ మైజర్లీ పర్సన్. చూడండి ఇవన్నీ కూడా ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ రిలేటెడ్ టు స్పెండింగ్ మనీనండి, మనీకి సంబంధించినవి. ఎవరైతే డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడతారో అలాంటి పర్సన్ ఏమంటారంటే ప్రాడిగల్ అనొచ్చు, స్పెండ్ థ్రిఫ్ట్ అనొచ్చు, ప్రాఫ్లిగేట్ అనొచ్చు, ఎక్స్ట్రావగెంట్ అనొచ్చు. ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్. ఎవరైతే మనీని జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెడతారో అలాంటప్పుడు అలాంటి వ్యక్తిని ఏమనొచ్చు అంటే మనము ఫ్యూగల్ అనొచ్చు, థ్రిఫ్టీ అనొచ్చు, ఎకనామికల్ అనొచ్చు, ఓకే, ప్రావిడెంట్ అనొచ్చు. తర్వాత ఎవరైతే పిసినారిగా ఉంటారో అలాంటప్పుడు అతన్ని మైజరు, నిగాడు, స్కిన్ ఫ్లింటు, పార్సిమోనియస్ ఇలా పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అండి. సైబర్ క్రైమ్ మీద ఇచ్చాడండి. సో ఎప్పుడు కూడా రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ చేసేటప్పుడు రివర్స్ ఎలిమినేషన్ టెక్నిక్ ఫాలో అవ్వమని చెప్పామండి మీకు. సో రివర్స్ ఎలిమినేషన్ టెక్నిక్ అంటే ఫస్ట్ సెంటెన్సెస్ చదవకూడదండి. ఫస్ట్ టేక్ లుక్ అట్ ద ఆప్షన్స్. ఒకసారి ఆప్షన్స్ని ఒక లుక్ వేయండి. BA 4 ఆప్షన్స్ ఉంటే 2 Aతో స్టార్ట్ అవుతున్నాయి, 2 Bతో స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఫస్ట్ సెంటెన్స్ ఏనా బీనా కనుక్కోగలిగితే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఎందుకంటే 2 Aతో 2 Bతో స్టార్ట్ అవుతున్నాయంటే ఫస్ట్ సెంటెన్స్ ఏనా బీనా కనుక్కోగలిగితే ఆన్సర్ వచ్చేసింది. అంటే AB సెంటెన్సెస్ జాగ్రత్తగా చదవండి. చదివి ఏ ఫస్ట్ వస్తుందా బి ఫస్ట్ వస్తుందా డిసైడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. లెట్ us రీడ్ A and B sentences. With the rapid digitalization of services, cyber criminals have found new and sophisticated ways to exploit loopholes in online systems అన్నాడు. అంటే ర్యాపిడ్ డిజిటలైజేషన్ వల్ల సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తున్నారు? దే హ్యావ్ ఫౌండ్ న్యూ అండ్ సఫిస్టికేటెడ్ వేస్ టు ఎక్స్ప్లాయిట్ లూప్ హోల్స్ ఇన్ ఆన్లైన్ సిస్టమ్స్. ఆన్లైన్ సిస్టంలో ఉండేటువంటి లూప్ హోల్స్ని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అన్నాడు. బి చూడండి, సైబర్ క్రైమ్ ఇన్క్లూడ్స్ ఏ బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ carried out through computers or the internet such as identity theft, phishing and ransom attacks. See చూడండి, to counter these threats, governments and organizations worldwide are investigating in cyber security infrastructure and awareness programs. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ బిలో సైబర్ క్రైమ్ ఇంక్లూడ్స్ ఏ బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ క్యారీడ్ అవుట్ త్రూ కంప్యూటర్ ఆర్ ద ఇంటర్నెట్ సచ్ as ఐడెంటిటీ థెఫ్ట్, ఫిషింగ్, ర్యాన్సమ్ అటాక్స్ అన్నాడు. టు కౌంటర్ దీస్ థ్రెట్స్ అన్నాడు. ఇక్కడ దీస్ థ్రెట్స్ అంటే ఏంటి? వీటిని రెఫర్ చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే బి తర్వాత సి రావాలి ఖచ్చితంగా. బీసీ మ్యాండేటరీ పెయిర్ అవుతాయి.
బీసీ మ్యాండేటరీ పేరు అవుతాయి కదండి. ఇప్పుడు ఆప్షన్స్లో చూడండి, మీకు ఇక్కడ బి తర్వాత సి లేదు, ఇక్కడ బి తర్వాత సి లేదు, ఇక్కడ బీసీ ఉంది, ఇక్కడ బీసీ ఉంది. ఇక్కడ మనకి బీసీఏడీనా ఏబిసిడీనా? ఇంకొకసారి ఇప్పుడు డి కూడా ఒకసారి చూద్దాము. హవెవర్ డెస్పైట్ ఇంక్రీజింగ్ డిజిటల్ లిటరసీ ఇండివిజువల్స్ అండ్ బిజినెస్ కంటిన్యూ టు ఫాల్ విక్టిమ్ టు ల్యాక్ ఆఫ్ కాషన్ అండ్ ఎవాల్వింగ్ టెక్నిక్స్ ఆఫ్ హ్యాకర్ అన్నాడు. ఇది మనకి కంక్లూషన్లో వస్తుంది కదండి, లాస్ట్లో వస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఏతోనే స్టార్ట్ అవ్వాలి. అంటే ఏబిసిడి ఈజ్ ద కరెక్ట్ సీక్వెన్స్. ఇప్పుడు ఒకసారి చూడండి. విత్ ద ర్యాపిడ్ డిజిటలైజేషన్ ఆఫ్ సర్వీసెస్ సైబర్ క్రిమినల్స్ హ్యావ్ ఫౌండ్ న్యూ అండ్ సఫిస్టికేటెడ్ వేస్ టు ఎక్స్ప్లాయిట్ లూప్ హోల్స్. ఇప్పుడు సైబర్ క్రైమ్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సైబర్ crime includes a broad range of illegal activities carried out through computer or the internet such as identity theft, phishing and ransom attacks. So to counter these threats, governments and organizations worldwide are investigating in cyber security infrastructure and awareness programs. However, దీని కంటిన్యూషన్ ఇది. అంటే ఈ థ్రెట్స్ని కౌంటర్ చేయడానికి గవర్నమెంట్స్ ఆర్గనైజేషన్స్ వరల్డ్ వైడ్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. హవెవర్ డెస్పైట్ ఇంక్రీజింగ్ డిజిటల్ లిటరసీ individuals and business continue to fall victim to due to lack of caution and evolving techniques of hacker. So ABCD is the correct sequence andi. Next, rearrangement of sentences. ఒకసారి చూడండి, B A B C. మనకి 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ బీతో స్టార్ట్ అవుతున్నాయి కదండి. మీకు ఎప్పుడైనా సరే 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ సేమ్ లెటర్తో స్టార్ట్ అవుతుంటే ఆ రెండిట్లో ఒకటి ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒకసారి చూద్దామండి, బి ఏమైనా ఫస్ట్ సెంటెన్స్ అవుతుందా? క్లైమేట్ చేంజ్ ప్రైమర్లీ డ్రివెన్ బై హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ బర్నింగ్ ఫాసిల్ fuels and deforestation is one of the greatest challenges facing the planet today. Perfect ఉంది కదా. సో క్లైమేట్ చేంజ్ గురించి చెప్తూ ఉందండి. ద హోల్ ప్యాసేజ్ ఈజ్ అబౌట్ క్లైమేట్ చేంజ్. అంటే ఖచ్చితంగా బీతోనే స్టార్ట్ అవ్వాలి. బికాస్ బీ సెంటెన్స్ ఇంట్రడ్యూసెస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. వాట్ ఈస్ క్లైమేట్ చేంజ్ అని చెప్తుంది. సో బీతో స్టార్ట్ అవ్వాలండి. బీతో స్టార్ట్ అవుతుంది అని తెలిసినప్పుడు దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. బి తర్వాత ఏ రావాలన్నా, బి తర్వాత సి రావాలన్నా చూస్తే తెలిసిపోతుంది. ఏ ఒకసారి చూడండి. సైంటిస్ట్ వార్న్ దట్ వితౌట్ అర్జెంట్ యాక్షన్ rising temperatures could lead to catastrophic consequences such as sea level rise, extreme weather events and loss of biodiversity. Global leaders have been meeting regularly at international summits like COP to draft agreements aimed at reducing greenhouse gas emissions. However, translating these commitments into action remain difficult due to economic threats, political conflicts and lack of enforcement mechanisms. చూడండి, ఫస్ట్ బి వస్తుంది, బి తర్వాత ఏమొస్తుందండి? ఇది సెకండ్ అవుద్ది కదా. సైంటిస్ట్ వార్న్ దట్ వితౌట్ అర్జెంట్ యాక్షన్ రైజింగ్ టెంపరేచర్స్ కుడ్ లీడ్ టు కెటాస్ట్రఫిక్ కాన్సిక్వెన్సెస్ సచ్ as సీ లెవెల్ రైజ్, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అండ్ లాస్ ఆఫ్ బయోడైవర్స్. సైంటిస్ట్ వార్న్ చేస్తున్నారు, వెంటనే మనం అర్జెంట్ యాక్షన్ తీసుకోకపోతే ఈ రైజింగ్ టెంపరేచర్స్ వల్ల మనకి కెటాస్ట్రఫిక్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. ఏంటి? సీ లెవెల్ పెరగడము, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ వస్తాయంటున్నాడు. ఓకే, సో బి తర్వాత వచ్చి ఏ, దాని తర్వాత వచ్చేంటి ఇది. గ్లోబల్ లీడర్స్ హ్యావ్ బీన్ మీటింగ్ రెగ్యులర్లీ అట్ ఇంటర్నేషనల్ సమిట్స్. సో గ్లోబల్ లీడర్స్ ఇంటర్నేషనల్ సమిట్స్లో మీట్ అవుతున్నారు, లైక్ COP టు డ్రాఫ్ట్ అగ్రిమెంట్స్ ఎయిమ్డ్ అట్ రెడ్యూసింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. హవెవర్ ట్రాన్స్లేటింగ్ దీస్ కమిట్మెంట్స్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అగ్రిమెంట్స్ అన్నాడు, ఇక్కడ దీస్ కమిట్మెంట్స్ అన్నాడు. అంటే దిస్ రెఫర్స్ టు దిస్ కదా, అంటే సి తర్వాత డి రావాలి, మ్యాండేటరీ పేర్ అంటారు. ఓకే, సో ఇది లాస్ట్ కంక్లూషన్ అండి. ఓకే, సో బిఏసిడి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏనండి. నెక్స్ట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ద ప్రిన్సిపల్ సెడ్, what a good performance Sonu, you have won the competition.
ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అండి. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని డైరెక్ట్లో నుంచి ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు రిపోర్టింగ్ వర్బ్ ఏం రావాలి జనరల్గా ఎక్స్క్లెయిమ్డ్ అని కానీ ఎక్కువగా ఎక్స్క్లెయిమ్డ్ అనే రిపోర్టింగ్ వర్బ్ వస్తుందండి. అప్రీసియేషన్ని చెప్పేటప్పుడు మాత్రం ఎక్స్క్లమేటరీలో అప్లాడెడ్ అనే రిపోర్టింగ్ వర్బ్ వస్తుంది. ఇక్కడ అప్రీసియేషన్ కదండి, వాట్ ఏ గుడ్ పర్ఫార్మెన్స్ సోను, యూ హ్యావ్ వన్ ద కాంపిటీషన్. సో ప్రిన్సిపల్ ఈజ్ అప్రిషియేటింగ్ సోను కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ సర్ప్రైజ్డ్ సోను అన్నాడు. సర్ప్రైజ్డ్ అనే రిపోర్టింగ్ వర్బ్ అనేది సూట్ అవుతుంది. దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. ద ప్రిన్సిపల్ క్రైడ్ అవుట్ టు సోను అన్నాడు. దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. క్రైడ్ అవుట్ అనేది నెగిటివ్ అవుతుంది. ద ప్రిన్సిపల్ టోల్డ్ సోను అన్నాడు. టోల్డ్ అనే రిపోర్టింగ్ వర్బ్ వాడకూడదు, అంటే మిగిలిండేది బీనండి. ద ప్రిన్సిపల్ అప్లాడెడ్ సోను దట్ హీ హ్యాడ్ పర్ఫార్మ్డ్ వెల్ అండ్ డిక్లేర్డ్ దట్ హీ హ్యాడ్ వన్ ద కాంపిటీషన్. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. 4 వర్డ్స్ ఉన్నాయండి. ఇందులో 3 రాంగ్ ఉన్నాయట, 1 రైట్ ఉందట. ఏది కరెక్ట్లీ స్పెల్ట్ అన్నాడు, చెప్తారా? ఏదండి? డి ఈస్ ద కరెక్ట్ వన్ అండి. సావరెంటీ ఈస్ ద కరెక్ట్లీ స్పెల్ట్, రిమైనింగ్ అన్నీ రాంగ్లీ స్పెల్ట్ అండి. మనకి ఇటినరీలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే ITI NERARY అండి. NA కాదు, NE. ఏంటి దాని మీనింగ్ అంటే ఏ డీటెయిల్డ్ ప్లాన్ ఆర్ రూట్ ఆర్ జర్నీ ఆర్ ట్రిప్. రెనైజెన్స్ అన్నప్పుడు ఒక ఎన్ఏ వస్తుంది, డబల్ ఎన్ రాదు. RENAISSANCE, రెనైజెన్స్ అంటే రివైవల్. గ్రీవెన్స్ అన్నప్పుడు GRIE వస్తుందండి, నాట్ EI, IE ఉండాలి. గ్రీవెన్స్ అంటే కాజ్ ఫర్ కంప్లైంట్. సావరెంటీ అనేది కరెక్ట్గానే ఉందండి, సుప్రీం పవర్ ఆర్ అథారిటీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఇక్కడ 3 కరెక్ట్ ఉన్నాయి, 1 రాంగ్ ఉందంటండి. అకామిడేట్, కాన్సన్షియస్, మిస్చీవియస్, ఆస్టెంటేషియస్. చూడండి, అకామిడేట్ కరెక్ట్గానే ఉంది కదా, ACCOMMODATE కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్, కాన్సన్షియస్, CONSCIENTIOUS. కాన్సన్షియస్ అంటే మెటిక్యులస్, డిలిజెంట్, అసిడ్యుయస్, అంటే చేసే పనిని చాలా జాగ్రత్తగా చేసే వ్యక్తిని కాన్సన్షియస్ అంటారు. మిస్చీవియస్ స్పెల్లింగ్ తప్పుంది, MISCHIEVOUS. ఇక్కడ ఎక్స్ట్రాగా అయిబడింది, దాన్ని రిమూవ్ చేయాలండి. MISCHIEVOUS ఉండాలి, ఎక్స్ట్రాగా ఒక ఐ ఉంది, దాన్ని రిమూవ్ చేస్తే సరిపోతుంది. మిస్చీవియస్ అంటే ఏంటి? నాటీ, డిసోబీడియంట్ అలా. ఆస్టెంటేషియస్ అంటే షోయి, ఫ్లాషీ. సో ఆన్సర్ వచ్చి సీనండి. నెక్స్ట్, select the most appropriate synonym of the underlined word. Sudhamurthy dealt with complex psychological issues in her stories in a lucid manner. What is lucid andi? Lucid, limpid, pellucid, intelligible, all these are synonyms. Lucid ante ardham entante very clear, very bright ఆర్ ఈజీ టు అండర్స్టాండ్. ఏదైతే చాలా ఈజీగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి, ఇంటెలిజిబుల్గా ఉంటుందో. లూసిడ్, లింపిడ్, పెల్యూసిడ్, ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్ అండి. సో మనకి ఇచ్చిన వాటిలో నియరెస్ట్గా ఉండేది కాంప్రహెన్సిబుల్. చూడండి, లూసిడ్ అంటే ఈజీ టు అండర్స్టాండ్. దీనికి సినోనిమ్స్ వచ్చి లింపిడ్, పెల్యూసిడ్, ఇంటెలిజిబుల్. ఇక్కడ ఉంది ఇంటెలిజిబుల్, ఓకే, ఇక్కడ లేదు కదా, ఓకే. సో పాయిగ్నెంట్ అంటే డీప్లీ మూవింగ్ ఆర్ టచింగ్.
సంథింగ్ దట్ మేక్స్ యూ క్రై, సంథింగ్ దట్ టచెస్ యువర్ హార్ట్, హార్ట్ మూవింగ్, హార్ట్ టచింగ్, హార్ట్ ట్రెంచింగ్ అంటుంటారు. పాయిగ్నెంట్. కాంప్రహెన్సిబుల్ అంటే ఏబుల్ టు బి అండర్స్టూడ్, క్లియర్, ఇంటెలిజిబుల్, అండర్స్టాండబుల్. ఇంప్లిసిట్ అంటే ఏంటంటే ఇంప్లైడ్, అంటే ఒకటి ఇండైరెక్ట్గా చెప్పడం, డైరెక్ట్గా కంటే కూడా. ఇంప్లైడ్ బట్ నాట్ ప్లెయిన్లీ ఎక్స్ప్రెస్డ్, ఇన్హరెంట్, ఇన్సినియేటెడ్. ఎక్స్క్విజిట్ అంటే ఏంటండి? ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అండ్ డెలికేట్. ఎక్స్క్విజిట్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అండ్ డెలికేట్, ఎలిగెంట్, ఫైన్. సో ఈజీ క్వశ్చన్ అండి. లూసిడ్ అంటే కాంప్రహెన్సిబుల్, కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. 24. His laconic replies frustrated the interviewer who expected detailed answers. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి డీటెయిల్డ్ ఆన్సర్స్ని ఎక్స్పెక్ట్ చేశాడట. కానీ ఈ పర్సన్ ఎవరైతే ఇంటర్వ్యూ ఇస్తున్నాడో ఇతనేమో లెకనిక్ రిప్లైస్ ఇచ్చాడంట. లెకనిక్ అంటే ఏంటి? లెకనిక్ అంటే బ్రీఫ్, టర్స్, సక్సింక్ట్, అంటే కట్టే కొట్టే తెచ్చే, చాలా బ్రీఫ్గా ఉండడం, టు ది పాయింట్ అనమాట. సో లెకనిక్ అంటే అర్థం ఏంటంటే బ్రీఫ్, టర్స్, సక్సింక్ట్. ఇవి సినోనిమ్స్ అండి. సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? మనం ఆపోజిట్ అడుగుతున్నాడు కదా. లెకనిక్ అంటే బ్రీఫ్, టర్స్, సక్సింక్ట్. దానికి ఆపోజిట్ ఏమవుతుందండి? డీటెయిల్డ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. ఫుల్ అండ్ థరో, ఆపోజిట్ ఆఫ్ లెకనిక్. సక్సింక్ట్ అంటే బ్రీఫ్ అండ్ క్లియర్లీ ఎక్స్ప్రెస్డ్, సినోనిమ్ ఆఫ్ లెకనిక్. ఇండైరెక్ట్ అంటే నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. హెసిటెంట్ అంటే అన్సర్టన్ ఆర్ అన్ష్యూర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. లెమన్ టేస్ట్ సవర్, చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అన్నాడు. ఎప్పుడైనా సరే వర్బు తర్వాత ఒక అడ్జెక్టివ్ వస్తే వాటిని కొంచెం డిఫరెంట్గా మార్చాల్సి వస్తుందండి. ఇక్కడ టేస్ట్ అనేది వర్బు, సవర్ అనేది మనకి అడ్జెక్టివ్. మీకు ఎప్పుడైనా వర్బు తర్వాత అడ్జెక్టివ్ వస్తే దాన్ని ఎలా మార్చాలంటే ఇలా మార్చాలండి. లెమన్ ఈజ్ సవర్ వెన్ ఇట్ ఈస్ టేస్టెడ్. మధ్యలో వెన్ అనే కంజంక్షన్ రావాలి. ఇంకొకటి చూడండి, మీకు అర్థమవుతుంది. క్వినైన్ టేస్ట్స్ బిట్టర్, క్వినైన్ టేస్ట్ బిట్టర్. సో దీన్ని ఎలా మార్చొచ్చు అంటే చూడండి, క్వినైన్ ఈజ్ బిట్టర్ వెన్ ఇట్ ఈస్ టేస్టెడ్. చూడండి, క్వినైన్ ఈజ్ బిట్టర్ వెన్ ఇట్ ఈస్ టేస్ట్కి థర్డ్ ఫార్మ్ టేస్టెడ్. ఇప్పుడు జాస్ మీన్స్ స్మెల్ స్వీట్. ఎలా మారుస్తారు చెప్పండి? చూడండి, జాస్ మీన్స్ ఆర్ స్వీట్ when they are. స్మెల్కి మూడో రూపం ఏంటి? స్మెల్ట్. ఇలా అంటే వర్బు తర్వాత అడ్జెక్టివ్ ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా చేంజ్ చేయాలండి. సో లెమన్ ఈజ్ సవర్ వెన్ ఇట్ ఈస్ టేస్టెడ్. లెమన్ హ్యాస్ బీన్ టేస్టెడ్ కాదు, టెన్స్ మారిపోయింది. లెమన్ ఈజ్ టేస్టెడ్ సవర్ కాదు, ఇక్కడ కూడా హ్యాస్ బీన్ వచ్చింది, ఇది కూడా కాదు. సో ఇదండి, దిస్ ఈస్ ఆల్ అబౌట్ పేపర్ స్టాండర్డ్. ఈజీ టు మోడరేట్ ఉందండి, ఈజీ టు మోడరేట్. సో మీకు 35+ మీరు స్కోర్ చేయగలిగితే దిస్ విల్ బీ అ వెరీ గుడ్ స్కోర్. సో కీప్ రైటింగ్ మాక్ టెస్ట్ బికాస్ ఫైనలీ యువర్ సక్సెస్ ఇన్ SSC CGL డిపెండ్స్ ఆన్ యువర్ మాక్ టెస్ట్, రైట్? సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. మీరు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తేనే మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. కీప్ లర్నింగ్, కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్.
హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.